నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. ఆనంద యోగేంద్ర 3 లక్షల మందితో గిన్నీస్ రికార్డు. విశాఖ వేదికగా యోగా డే సక్సెస్. ఇది యోగా 2.0 చరిత్ర సృష్టించాము. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుక సందర్భంగా ప్రధాని మోడీ పాల్గొన్న ప్రధాన కార్యక్రమం విశాఖలో ఆహ్లాదకర వాతావరణంలో అట్టహాసంగా సాగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు యోగాసనాలు వేశారు. విశాఖ రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి దాకా సుమారు 30 కిలోమీటర్ల పొడవున తీరం వెంబడి 3 లక్షల మంది పైగా ఔత్సుకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో సూరత్లో 1.47 లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును బద్దలు కొట్టారు. తూర్పు తీరంలో యుద్ధ నౌకలపై నావికుల నుంచి మారుమూల గ్రామాల్లో బడి పిల్లల దాకా, మైదానాలు మొదలుకొని రహదారుల దాకా ఊరు వాడ యోగా మంత్రం జపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా యోగా చేశారు. యోగేంద్ర విజయవంతంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని వేగం చేసే శక్తి యోగాకుంది. 175కు పైగా దేశాల్లో కార్యక్రమం నిర్వహణ. యోగేంద్రలో 2 కోట్ల మందికి పైగా భాగస్వామ్యము. ఇది వికసిత్ భారత్కు స్ఫూర్తి. మోడీ సబాస్ లోకేష్, యోగేంద్ర సక్సెస్ పై మోడీ ప్రశంస. చరిత్ర సృష్టించాము. ప్రజల సహకారంతో సూపర్ హిట్. యోగాను ఒలింపిక్స్లో చేర్చాలి. ప్రధాని చొరవ తీసుకోవాలి. సీఎం. యోగేంద్రలో 2 గిన్నీస్ రికార్డులు. 30 కిలోమీటర్లు, 3,03,654 మందితో యోగా. 22,122 మంది గిరిజన విద్యార్థులతో 108 నిమిషాలు, 108 సూర్య నమస్కారాలు. ఒకే రోజు 23 రికార్డులు నమోదు. చూడండి, నిన్న యోగా దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్లో ఏర్పాటు చేశారు. ఆ బీచ్కి విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. గిన్నీస్ బుక్ రికార్డు కూడా అయ్యింది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇంకా చాలా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్న ఈ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయ్యింది. మహిళలు భారత్కు ఒంటరిగా వెళ్లొద్దు. అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. అమెరికా హెచ్చరిక. జగన్ వాహనానికి సింగయ్య బలి. పోలీసుల వద్ద పక్కా వీడియోలు, ఆధారాలు. 1-2 రోజుల్లో నిందితులు అరెస్ట్. అన్ని రాష్ట్రాలలో లోక్సభ సీట్లు 20% పెంపు. జనగణనతో పునర్విభజన చేసిన సమానంగా పెంచే వేషంలో కేంద్రము. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసేందుకే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో జమిలీ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకి 33% కోటాపై స్పష్టత ఇవ్వనున్న కేంద్రము. జస్టిస్ వర్మ తొలగింపునకు మహాభియోగం తీర్మానం. జూలై 21 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 20% చొప్పున స్థానాలు పెంచాలని భావిస్తుంది. చరిత్ర సృష్టించాం. ఇంకా 15 రోజులకు ఒకసారి కేబినెట్. విశాఖ ఉక్కు కర్మాగారం రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. అందుకే దాన్ని ఎన్డీఏ కాపాడింది. విశాఖ రైల్వే జోన్, పోలవరం పనులు జరుగుతున్నాయి. విశాఖకు టీసీఎస్, గూగుల్, కాంగ్జెంట్ కంపెనీలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. దీనికోసం శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకు 9 జిల్లాలకు కలిపి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాము. తిరుపతి కేంద్రంగా రాయలసీమ,
అమరావతి కేంద్రంగా ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తున్నాము. ఏడాది కాలంలో 25 కేబినెట్ సమావేశాలు, 7 SICB సమావేశాలు నిర్వహించాము. యోగాతో ఒత్తిడిపై విజయం, అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు. పవన్ కళ్యాణ్. రిషికొండపై కోట్లు ఖర్చు చేసిన వారా నన్ను విమర్శించేది? గిన్నీస్ రికార్డుతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు లోకేష్, అనిత, సంధ్యారాణి, సత్యకుమార్ అధికారులు గిన్నీస్ ప్రతినిధులు. గిరిజన విద్యార్థులకు అభినందనలు. విశాఖ ఏయూ మైదానంలో 108 నిమిషాల పాటు 21,122 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు. నిన్న జరిగిన దాంట్లో ఏర్పాట్లు బేష్గా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఉత్సాహం చూపించారు. ఎందుకంటే ఇది ఒక 1 మంత్ నుంచి చేస్తున్నదండి. ఇది యోగా దినోత్సవం విశాఖపట్నంలో జరిపి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ ఏర్పాట్లను చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర జ్యోతి. తెలంగాణ అండి. నమస్తే తెలంగాణ పత్రికలో చూస్తే ఇరుగు పొరుగు ఐకమత్, దిగువన దాకా ఎగువన సెగ, కాంగ్రెస్ సర్కారు నిద్ర లేవుదుగా, యుగురం లేని రేవంత్ ఏపీ ఛత్తీస్గఢ్ను చూసి నేర్చుకోరా, ఏపీ ఛత్తీస్గఢ్ను చూసి నేర్చుకోరా. ప్రధాని మోడీతో దోస్తీ, అదనుగా బనకచర్లతో ఏపీ నీళ్లు వేట. కేంద్రం కావేరీ జలక్రీడపై అప్రమత్తమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఇంద్రావతి జలాలు కట్టడికి 2 ప్రాజెక్టులు రూపకల్పన. సూత్రప్రాయంగా కేంద్ర పర్యావరణ శాఖ అంగీకారం. ఇంకా మీనవేశాలు లెక్కేస్తున్న తెలంగాణ సర్కారు. కేంద్రాన్ని బాబును ఆపరు, గోదావరిని వాడరు, మేడిగడ్డకు రిపేర్ చేయరు, కొత్త ప్రాజెక్టులు కట్టరు. తెలంగాణకు పొంచి ఉన్న పెను ప్రమాదం. నడిమిట తెలంగాణ తండ్లాట. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ 3,000 టీఎంసీలు ఎక్కడా? గోదావరిలో మిగిలి జలాలు అన్నవే లేవన్న కేంద్ర జల సంఘం. పోలవరం నుంచి కిందికి వెళ్ళేవి 2,638 టీఎంసీలే. అందులో 80% నీళ్లు 4 నెలల్లోనే సముద్రంలోకి. ఏడాదిలో 8 నెలలు మిగిలేది 527 టీఎంసీలు మాత్రమే. వాటిని ఏపీ కావేరికి మళ్లిస్తే మన తెలంగాణ గతం కాను. మేడిగడ్డలో బరాజ్ కరెక్ట్. ఛత్తీస్గఢ్ నిర్ణయంతో రుజువైంది నిజం. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్దే. కాంగ్రెస్ ఛానల్లో సర్వేలో తేల్చి చెప్పిన ఓటర్లు. టికెట్ కోసం కాంగ్రెస్లో ఇప్పటికీ కొట్లాట్లు. అధిష్టానానికి నాయకుల ఫిర్యాదులు. లోపాయికారిగా టికెట్ కోసం ప్రయత్నాలు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్న అజారుద్దీన్. మాగంటి గోపీనాథ్ మరణ వార్తను నియోజకవర్గ ప్రజలు జీర్ణించలేకముందే కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారి టికెట్ గురించి చేస్తున్న ప్రకటనలు చూసి జనము చీదరించుకుంటున్నారు. మాగంటి మృతి చెంది 2 వారాలు అవుతున్నా ఇప్పటికీ టికెట్ కోసం కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశాభావాలు ఎవరికి వారే జూబ్లీహిల్స్ టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గంలో తమకు అనుకూలంగా ఉండే ఒక టీవీ ఛానల్తో సర్వే చేయించింది. అయితే సర్వే ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో కాంగ్రెస్ నిరాశనతో మిగిలిపోయింది. కౌశిక్ రెడ్డి అరెస్టు, విడుదల. శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద అదుపులోకి. విదేశ పర్యటన ముగించుకొని వస్తుండగా దుశ్చర్య. హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు. ఓ కాంట్రాక్టర్ ఆరోపణల ఆధారంగా నమోదు. రోజంతా పోలీస్ స్టేషన్లోని ఎమ్మెల్యే కౌశిక్. మొదట ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చిన పోలీసులు. సాయంత్రం వరకు జడ్జి ఎదుట హాజరు. రిమాండ్ను తిరస్కరించిన బెయిల్ మంజూరు. అరెస్టుపై కేటీఆర్, హరీష్, ఎర్రబల్లి, ఏముల ఖండన. కాంగ్రెస్ ఎదిరింపులకు బెదిరిపోమని హెచ్చరిక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. తెలంగాణ ఒక సక్సెస్ స్టోరీ. యూకేలోని ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇండియా ఫోరం సదస్సుకు వెళుతున్న కేటీఆర్. సంకల్పం గల నాయకుడు అధికారంలో ఉంటే ఏం సాధించగలమో చెప్పడానికే నిదర్శనం.
ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థలకు గమ్యస్థానం ఐటీ బెంగళూరును దాటి మొదటి స్థానానికి తలసరి ఆదాయంలో 14 నుంచి అగ్రస్థానానికి దేశంలోనే సక్సెస్ఫుల్ స్టార్గా రాష్ట్రంలో తెలంగాణ విజయాన్ని అంకెలతో కాకుండా ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా చూడాలి. తెలంగాణలో జై ఆంధ్రప్రదేశ్, వరంగల్లో రాజముద్ర సాక్షిగా రాష్ట్రానికి అపకీర్తి. భారీ ఎల్ఈడి స్క్రీన్లపై బాబు యోగేంద్ర ప్రసంగం. మిగతా రాష్ట్రాల్లో కేవలం మోడీ ప్రసంగంపైనే లైవ్. తెలంగాణ ప్రజల్లో ఎలువెత్తిన ఆగ్రహము. నేత కార్మికుడి ఆత్మహత్య. ఉపాధి లేక అనారోగ్యానికి తోడు అప్పుల భారం. సిరిసిల్ల కేంద్రంలో విషాదం. మిత్రపక్షం ఎత్తుగడ. ఆంధ్రలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు అది బీజేపీ సర్కారుకు మిత్రపక్షం. మోడీ పదవికి ప్రాణవాయువు. అదే అదనంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాష్ట్రం ఆంధ్రాకు అత్యధిక ప్రయోజనం చేకూర్చుకునేందుకు బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. తమిళనాడులో రాజకీయ ప్రయోజనం కోసం ఎదురు చూస్తున్న మోడీకి కూడా లాభం చేకూర్చేలా గోదావరి జలాలను కావేరికి మళ్లించేలా ఎత్తుగడ చేశారు. బేసిన్లు, వాటాలు, ట్రిబ్యునల్తో సంబంధం లేకుండా గోదావరి నీళ్లను కొల్లగొట్టే పథకం చేస్తున్నారు. ఇది ఏపీపై చంద్రబాబు విజన్. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. నెక్స్ట్ సాక్షి, ఈనాడు పేపర్లు కూడా చూద్దాం. ఈనాడు పేపర్ అండి తెలంగాణ. ఈనాడు పేపర్లో తెలంగాణలో చూస్తే ముఖ్యంగా ఆరోగ్యానికి యోగామృతం, ప్రపంచానికే స్వస్థత కేంద్రంగా భారత్. వైద్య కోసం వచ్చేవారికి ప్రత్యేక ఈ ఆయుష్ వీసాలు. ఆధునిక పరిశోధనలతో యోగాను పరిపుష్టం చేస్తున్నాం. స్థూలకాయం ప్రపంచానికి అతిపెద్ద సవాలు, దాన్ని అధిగమించాలి. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ భారత్కెళ్ళి స్వస్థత చేకూర్చుకో అన్న భావన ఇప్పుడు ప్రపంచంలో విస్తృత ప్రచురం పొందుతుందని, అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత చేకూర్చే అతిపెద్ద కేంద్రంగా భారత్ అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. విశాఖ ఆర్కే బీచ్లో యోగా సాధన చేస్తున్న ప్రధాని మోడీ చిత్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు. గచ్చిబౌలి స్టేడియంలో యోగా సాధనలో సిఎస్ రామకృష్ణారావు, మంత్రులు దామోదర్ నరసింహ, వాకిటి శ్రీహరి తదితరులు. అందరి జీవితాల్లో యోగాను భాగం చేస్తాం. మరో 264 మంది శిక్షకుల నియామకానికి చర్చలు. మంత్రి దామోదర్ నరసింహ. ఇరాన్కు ఎదురు దెబ్బలు. ఇజ్రాయెల్ దాడుల్లో 3 కీలక ఐఆర్జీసీ కమాండర్ మృతి. అణుకేంద్రం ధ్వంసం. ఫలించని ఐరోపా దేశాల దౌత్యం. చూడు, ఇరాన్కు బాగా ఎదురు దెబ్బలంట. యుద్ధాలతో ఆర్థిక విధ్వంసం. ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో చాలా దేశాలు జీడిపిపై ప్రభావము. 2023 ఏడాదిలో $1.9 ట్రిలియన్ నష్టం. 16 దేశాల్లోని 5% జనాభా బలవంతపు వలసలు. గాజా సంఘర్షణతో శాంతిపై తీవ్ర విఘాతం. అంతర్జాతీయ శాంతి సూచిక 2024 ఎల్లడి అత్యంత ప్రశాంత దేశంగా నిలిచిన ఐస్లాండ్ అంట. సావులెన్నో లెక్కేసుకుంటాం, కండ్లకు గంతలు కట్టేసుకుంటాం. రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. గత ఏడాది 25,934 ఘటనల్లో 7,281 మంది మృత్యువాత. గణాంకాల సేకరణకే పరిమితమవుతున్న రహదారి భద్రతా విభాగాలు. 10 ఏళ్లుగా ప్రతిపాదనలోని హైవే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు. చూడండి, రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, గుంతలు పూడ్చట్లేదు. 10 ఏళ్ల నుంచి ఇదే నడుస్తున్నాయి అని చూస్తున్నాయి. గత ఏడాది రోజుకు సరాసరిన 71 రోడ్డు ప్రమాదాలు, 19 మరణాలు. రాష్ట్ర రవాణా శాఖ లెక్కల ప్రకారం 2015 నుంచి 2024 వరకు చనిపోయిన వారి సంఖ్య
71,052. రోడ్డు ఎక్కితే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితి. చూడండి, ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే రోడ్ల పరిస్థితి. కౌశిక్ రెడ్డి అరెస్టు, రిమాండ్కు కోర్టు తిరస్కరణ. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. రోజంతా నాటకీయ పరిణామాలు. చూడండి, క్వారీ యజమానిని డబ్బులు ఇవ్వాలని బెదిరించారంటూ నమోదైన కేసులో హుజూరాబాద్ బరాసా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ను తిరస్కరిస్తూ బెయిల్ మంజూరు చేశారు. ఇంకా చూస్తే 18,000 సహా పిటిషన్లు పెండింగ్లో. కొత్త కమిషన్ నియామకంతో కదలిక. సమాచార కమిషన్లో విచారణలు ప్రారంభం. ఖర్సరవుతున్న నిబంధనలు. రాష్ట్రంలో పలుచోట్ల అనుమతులు లేకుండా నిర్వహణ చర్యలకు మాత్రం వెనుకడుగు. ఏపీలో కోటా లేదు, తెలంగాణలో స్కూల్లే లేదు. రాష్ట్ర విద్యార్థులకు సైనిక స్కూల్లో ప్రవేశము దుర్భరంగా మారింది. గతేడాది వరకు ఏపీలోని సైనిక స్కూల్లో లోకల్ కోటా కింద తెలంగాణ విద్యార్థులు ప్రవేశాలు పొందేవారు. రాష్ట్ర విభజన తిరిగి 10 ఏళ్ళు అయిన సముద్రంలో ఆ విద్యా సంవత్సరం నుంచి అవకాశం లేకుండా పోయింది. ఇటు అవకాశం లేక అటు రాష్ట్రంలో పాఠశాల లేకపోవడంతో రాష్ట్ర విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్తో తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను పొందిన పరిస్థితి తలెత్తింది. 3,000 కోట్లు 500 మెగావాట్లు పిఎస్పి నిర్మాణానికి సింగరేణి అడుగులు. మేడిపల్లిలో మూతపడిన బొగ్గు గనిలో పైలట్ ప్రాజెక్టు. కేసీఆర్ హరీష్ రూట్ మ్యాప్ ఆధారంగానే బనకచర్లపై ఏపీ ముందుకు. బరాస అధికారంలో అప్పుడు కేసీఆర్ హరీష్ రావు ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగానే బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రభుత్వ ఈప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం విధానాలు. టీయూసీఐ జాతీయ అధ్యక్షుడు అమ్రీష్ పటేల్ ధ్వజం. కోటి ఈఎన్టీలో క్లిష్టమైన శస్త్రచికిత్స. కంటి నుంచి ముక్కులోకి ఇరకపోయిన కత్తి ముక్క తొలగింపు. చూడండి, దాడి ఘటనలో కంటి నుంచి ముక్కులోకి చేరిన 4 అంగుళాల కత్తి ముక్కను క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా తొలగించి బాధితుని ప్రాణాలు కాపాడారు. కోటిలోని ప్రభుత్వ చెవి ముక్కు గొంతు వైద్యులు. ఇదేనండి ఈనాడు తెలంగాణ న్యూస్ పేపర్. ఇంకా సాక్షి, ఆంధ్రజ్యోతి దినపత్రికలు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ దినపత్రికను చూసుకుంటే ముఖ్యంగా మనము ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది. జీవన విధానంలో యోగా ఒక అంతర్భాగం. అంతరిక్షంలోనూ యోగా చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆయుర్వేద వైద్యం యోగా భాసనానికి ఈ ఆయుష్ విజా సౌకర్యం. యోగేంద్ర అభియాన్లో ప్రధాని నరేంద్ర మోడీ. సెప్టెంబర్లో యోగా లీగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖపట్నంలో జరిగిన యోగేంద్ర ఆసనాలు చేస్తున్న ప్రధాని మోడీ. యోగేంద్ర కార్యక్రమంలో కోట్లల్లో రిజిస్ట్రేషన్లు అయ్యాయని కూటమి ప్రభుత్వం చెప్తుందంతా బోగస్. ఈ బోగస్ రిజిస్ట్రేషన్లో ప్రజాధనం వృధా. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. 3 ఏళ్ల కిందట మరణించిన తండ్రి పేరుతో రిజిస్ట్రేషన్. సత్యసాయి జిల్లాకు చెందిన ముసలప్ప. మళ్ళీ అదే రాజ్యాంగ ఉల్లంఘన. మరోసారి ఏపీఎండిసి ద్వారా ఎన్సిడి బాండ్లు జారీకి కూటమి ప్రభుత్వం సిద్ధం. మేలో కోర్టును సైతం లెక్క చేయకుండా 3,489 కోట్ల విలువైన బాండ్లు జారీ. రాష్ట్ర ఖజానాపై ప్రైవేట్ వ్యక్తుల హక్కు కల్పిస్తూ అప్పుల కోసం ఎంపర్లాట. దీనిపై ఇప్పటికే హైకోర్టులో కేసు అయినా లెక్క చేయకుండా బరి తెగింపు. ఈ నెల 24న మళ్ళీ బాండ్లు జారీకి ఏర్పాటు. అమరావతి అసలు కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరోసారి అదే తప్పు చేసేందుకు బరి తెగించింది. హైకోర్టులో
కేసు నడుస్తున్నా సరే లెక్క చేయకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా రెండోసారి బాండ్లు జారీకి సిద్ధమైంది. కొరల దాసిన కుల విపక్ష. తిరుపతిలో దళిత అధ్యాపకునికి తీవ్ర అవమానం. ఇంటర్నెట్ యూనివర్సిటీ డైరీ టెక్నాలజీ కళాశాలలో దారుణం. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఛాంబర్లో కుర్చీలు తొలగించిన ప్రిన్సిపాల్, కింద కూర్చొని విధులు నిర్వహిస్తున్న అధ్యాపకుడు దళితుల్ని చిన్న చూపుతో అవమానిస్తున్నారంటూ ఆవేదన. ట్రాన్స్ ఉమెన్కు మహిళలతో సమాన హక్కులు. స్త్రీతత్వాన్ని సంతానోత్పత్తికి పరిమితం చేయడం రాజ్యాంగ విరుద్ధం. హైకోర్టు సంచలన తీర్పు. ఫీజులు కట్టలేదని ఫలితాలు ఎలా ఆపుతారు? ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీరుపై హైకోర్టు విస్మయం. స్వయంగా హాజరై వివరణివ్వాలని రిజిస్ట్రార్కు ఆదేశం. తమ విద్యార్థుల పరీక్ష ఫలితాలను వెల్లడించకపోవడంపై పలు డిగ్రీ కాలేజీల పిటిషన్. ఉపకార వేతనాల ఫీజు రిమెన్స్మెంట్లో జాప్యం వల్లే ఫీజులు చెల్లించకపోయాము. అశోక లైలాండ్పై టీడీపీ దుష్టాచారము. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బస్సుల ఉత్పత్తి. అదే విషయాన్ని 2021లోనే స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపిన సంస్థ అయినా నిస్సిగ్గుగా తామే ప్రారంభించామని లోకేష్ ప్రచారము. సోషల్ మీడియాలో విషమం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు వాస్తవాన్ని విస్మరించి గత ప్రభుత్వ వేధింపులంటూ పచ్చమొట ఇస ప్రచారము. చూస్తే సాక్షి పేపర్లో రాత్రంతా జాగారం, పగులంతా ఉపవాసం. యోగ వేసనాలు వేసేందుకు వచ్చిన వారికి అడుగడుగున కష్టాలే. అర్ధరాత్రి 12 గంటలకే బస్సుల్లో తరలింపు. ఉదయం 12 గంటల వరకు తిప్పలే. యోగా కోసం ఘర్షణలు. యోగా డే గ్రాండ్ సక్సెస్. ఆర్గానిక్ ఆహారం తీసుకుంటే ఆరోగ్యము. యోగా డే సందర్భంగా 2 గిన్నీస్ రికార్డులు నెలకొల్పాము. అన్ని ప్రాంతాల అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నాము. మీడియాతో సీఎం చంద్రబాబు. పాము కాటుతో విద్యార్థి మృతి. యోగా దినాసు మిగిలించిన విషాదం. హైకోర్టులో ఘనంగా యోగా వేడుకలు. అమరావతి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైకోర్టులో శనివారం యోగా వేడుకలను ఘనంగా జరిగాయి. గిన్నీస్ బుక్ రికార్డు ధృవీకరణ పత్రాన్ని చూపిస్తున్న ప్రధాని మోడీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు తదితరులు. విశాఖ బీచ్ రోడ్లో యోగా ఆసనాలు వేస్తున్న ప్రజలు. యోగా మన జీవితంలో భాగం కావాలి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్.